నల్గొండ జిల్లాలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. గత కొద్ది రోజులుగా యూరియా కోసం రైతులు పీఏసీఎస్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఖరీఫ్ సీజన్లో పంటలకు 2 సార్లు యూరియా వేయాల్సి ఉండగా ఈసారి కనీసం ఒక్కసారి కూడా వేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులతో మా ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో యూరియా కష్టాలైతే మొదలైనాయి. యూరియా కోసం అయితే ఉదయం నుండి రైతులైతే బారులు తీరుతున్నారు. తమ పాస్బుక్లతోటి జిరాక్స్లతోటి అయితే బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుస్తున్నాం. అలా చెప్పండి, ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు, ఏమంటున్నారు? పొద్దుగాల ఉదయానికి వచ్చాము. ఉదయం 8ంటికి వచ్చాము. 8ంటికి వచ్చి ఎండలో నిలబడి గొడవ అవుతున్నాయి. పోలీస్ స్టేషన్ గొడవ అయింది. అక్కడ వెళ్ళినాము. మళ్ళీ కానిస్టేబుల్ తీసుకొచ్చారు. 2 ఎకరాలు పొలాలు ఉన్నాయి. ఒక కట్ట దేనికి సరిపోతుంది? మేము ఏమైపోవాలి? గవర్నమెంట్ ఏం చేస్తుందో మాకేం అర్థం కావట్లేదు. ప్రైవేట్గా ఉందంటే ప్రైవేట్ కూడా ఏం లేదు. యూరియా ఎన్ని ఎకరాలు వేసిర్రు? ఇప్పుడు ఎంత ఇస్తా అంటున్నారు? 5 ఎకరాలు పొలం వేసాము. ఇప్పుడు ఒక బస్తా ఇస్తా అంటున్నారు. ఆ ఒక్క బస్తా తీసుకొని ఏ పొలానికి చెల్లాలి? ఏం సరిపోతుంది? అది పొలం ఎండిపోతట్టుంది. ఏమని చెప్తున్నారు? అడిగితే ఏమని చెప్తున్నారు? లేదు, స్టాక్ లేదు, రాలేదు అని చెప్తున్నారు. గవర్నమెంట్ పంపట్లేదు, మేమేం చేయం, మాకేం సంబంధం, గవర్నమెంట్ పంపితే మేము ఇస్తాం కదా అంటున్నారు. ప్రస్తుతం స్టాక్ లేదు అంటున్నారు. అంటే నోటీస్ బోర్డు పెడుతున్నారు, నో స్టాక్ అని వెళ్ళిపోమంటున్నారు. అంతే, క్లోజ్ చేస్తున్నారు. అయితే యూరియా కోసం అయితే రైతులైతే ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. యూరియా కోసం అయితే ఉదయం నుండి ఏదైతే 6 గంటల నుంచి కూడా వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి రైతుకు కూడా ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ ఒకటే యూరియా బస్తా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? మాది రావడం సార్. మేము ఇంతవరకు పొద్దున అన్న తినకుండా వచ్చాము. మేము ఇంతవరకు మాకు గువ్వ లేదు, నీళ్ళు లేదు. తిరిగి కూర్చొని మా కాళ్ళని బీకుతున్నాయి. ఎన్ని ఎకరాలు వేసిరు? ఒక్క కట్ట. నేను 4 ఎకరాలు వేసినా ఒక్క కట్ట యూరియా దొరకలేదు ఇంతవరకు. ఏం చేయాలి మేము? ఏమంటారు? అడిగితే ఏమంటారు? అసలు తినొద్దా, మేము ఏం చేయాలో అసలు ఏం అర్థం కావట్లేదు. పొలాన్ని ఎండబెట్టమంటే ఎండబెడతాం. నెల రోజులు ఎండబెట్టమంటే ఎండబెడతాం. మరి పొలం లేవు అంటారు. పొద్దున్న లోడే వచ్చింది, ఏం చేసిరు? లోడ్ ఏం చేసిరు చెప్పరు? ఒక కట్ట మొదలైద్దా? ఒక కటిస్తా మొదలైద్దా సార్? 4 ఎకరాల పొలానికి ఒక కటిస్తా మొదలైద్దా? చెప్పండి. అధికారులను అడిగితే ఏమని చెప్తున్నారు? లేవంటారు. పొద్దున్న లోడ్ వచ్చింది, 12 టైర్ బండి వచ్చింది. 12 టైర్ బండి లోడ్ ఎడిపోయింది. 6 గంటలకు వచ్చింది సార్. నేనైతే 6 గంటలకు వచ్చి ఇక్కడ నిలబడ్డాం. రోజు వచ్చి పోతున్నాం. పొలాలు పొట్టకు వచ్చినాయి. 10 ఎకరాలు వేసినాం. ఒక బస్సు ఇస్తే ఏమైతుంది? ఏమంటారు అమ్మ? అడిగితే ఏమంటారు? రావట్లేరు అంటారు. రావట్లేవు, నిజం కూడా రావట్లేవు. మరి ఏం చేయాలి? ఒకవేళ యూరియా రాకుంటే ఇప్పుడు వేసిన పొలాల పరిస్థితి ఏంది? ఇప్పుడు నెల అవుతుంది వేసి, ఇంతవరకు లేదు. పెద్ద పెద్ద కూట్లో వేసుకుపోతారు. మాకైతే గింత దొరకలే. అధికారులను అడిగితే ఏమని చెప్తారమ్మా? ఏమని చెప్తారు? వస్తుంది అంటారు. ఎన్నడు వస్తుందో ఏమో. ఎన్ని ఎకరాలు వేసినారు మీరు? 3 ఎకరాలు వేసినా ఒకటే బస్తా ఇచ్చిండు. సరిపోతుందా ఒక బస్తా? ఒక బస్తా ఎట్లా సరిపోద్ది? ఎకరానికి సరిపోదు. మేము 10 ఎకరాలు వేసినాం. 10 ఎకరాలు వేసినాం సార్. మరి ఒకటి ఇస్తే సరిపోద్దా? పొట్టకొచ్చింది. మా పంట పోయినాక మేము ఏం పని చేయాలిగా? బస్సాలు పంపకుంటే ఎవరైనా ఫైనిష్ అయినా పంపాలి. ఇక్కడ వచ్చిన ఇవ్వాలి. పెద్ద అయినా చెప్పండి అన్న, ఎన్ని ఎకరాలు వేసిరు, ఏమని చెప్తున్నారు? 5-6 ఎకరాలు వేసినాం మేము. వాళ్ళు 10 రోజులు తిరిగినా కూడా ఇప్పుడు వస్తలేవు అని ఆపిర్రు. ఇవాళ ఒక లోడ్ వచ్చింది, ఒక్కొక్కటి ఇస్తుర్రు. పొద్దున వచ్చి కూర్చున్నాం ఇప్పటిదాకా. రెండోసారి ఊరియే వేయాలి. ఫస్ట్ కూడా వేయలేదు. కానీ రైతులు ఇట్లా ఇబ్బంది అయినాక ఎట్లా అయింది? మాకు ఇక బాధ వచ్చింది, ఇబ్బంది. చేపలలో కూడా రాకుండా చేసిరి, ఊళ్ళల్లో కూడా రాకుండా చేసిర్రు. మరి ఇదే మొత్తం చేసిరి. ఇప్పుడు పరిస్థితి ఎట్లా రైతులకు? యూరియా లేకనైతే పొట్టకొచ్చినటువంటి పంట కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఎన్ని ఎకరాలు వేసినా కానీ ఒక రైతుకు ఒక బస్తా ఇస్తుంది అంటున్నారు. దీనివల్లనైతే ఇటు పంట కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది, పంట కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయిలో యూరియా సరఫరా చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులైతే కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేష్, HM TV, హాలియా నుండి.